హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి అదేవిధంగా ఇతర ఎగ్జామినేషన్స్కి ఏవైతే టెక్నీషియన్ ఇట్లా సైన్స్కి ఎక్కువగా స్కోప్ ఉంటుందో, ఎక్కువగా వెయిటేజ్ ఉంటుందో అటువంటి వాటి కోసం మోస్ట్ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ లైట్ అనే టాపిక్ నుంచి. లైట్. సో ఈ లైట్ అనే టాపిక్లో నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 క్వశ్చన్స్ దాదాపు కొన్ని వందల సార్లు వచ్చినాయి నిజంగానే. ఎందుకంటే 2-3 సెట్లలో ఒక్కొక్కసారి కూడా కనపడిన క్వశ్చన్స్ ఇవన్నీ. మీరు కూడా చూస్తే ఒకసారి మీకు కూడా ఐడియా వస్తుంది, ఎస్ ఈ క్వశ్చన్ చూశానని చెప్పేసి. చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ 10 క్వశ్చన్స్కి రిలేటెడ్గా సబ్జెక్ట్ కూడా చెప్తాను లైట్గా. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఫ్రెష్గా వచ్చారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాక్యూమ్? శూన్యంలో కాంతి యొక్క వేగం ఏంటి? సో మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ ఏ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి 3 × 10⁶ మీటర్ పర్ సెకండ్, అండ్ ఆప్షన్ సి 3 × 10⁵, ఆప్షన్ డి 3 × 10⁷. సో మీటర్ పర్ సెకండ్ ఇది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. కాంతి వేగం అనేది మీటర్ పర్ సెకండ్లో ఇవ్వచ్చు, కిలోమీటర్ పర్ సెకండ్లో కూడా ఇవ్వచ్చు. కిలోమీటర్ ఇచ్చినప్పుడు వేరే ఉంటుంది, మీటర్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు వేరే ఉంటుంది. సో మ్యాక్సిమము మీకు మీటర్ పర్ సెకండ్లోనే ఇస్తాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఈ పాటికి చాలా మంది గెస్ట్ చేస్తుంటారు. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. కాంతి ఒక సెకండ్కి శూన్యంలో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3 lakhs kilometers. సో దీన్ని ఒకవేళ కిలోమీటర్లో ఇస్తే 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. ఒకవేళ ఈ క్వశ్చన్ని చాలాసార్లు ఈ విధంగా కూడా ఇచ్చాడు, 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అని ఇచ్చి కింద ఆప్షన్లో 3 × 10⁸ కిలోమీటర్ పర్ సెకండ్ అని కూడా ఇచ్చాడు. ఈ విధంగా ఫస్ట్ స్టూడెంట్స్ ఆ టెన్షన్లో ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, కొంతమంది బైహార్ట్ చేసి ఉంటారు. 3 × 10⁸, 3 × 10⁸, 3 × 10⁸, ఈ విధంగా బైహార్ట్ చేసి కూడా వెళ్తారు. సో పక్కన మీటర్ పర్ సెకండ్ అవి చూసుకోరు, సబ్జెక్ట్ ఆలోచించారు. సో ఫస్ట్ ఇది కనపడంగానే ఇదే పెట్టేసి వస్తారు, కానీ అక్కడ కిలోమీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు అనేది మర్చిపోతారు. సో కాబట్టి కిలోమీటర్ పర్ సెకండ్లో ఇచ్చినప్పుడు 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అవుతుంది. మీటర్ పర్ సెకండ్లో ఇచ్చినప్పుడు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శూన్యంలో కాంతి వేగము మారదా అని కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. శూన్యంలో ఎప్పటికీ కాంతి వేగం మారదండి. ఇప్పుడు సపోజ్కి మన భూమి ఉపరితలం పైన కాంతి వేగం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, కానీ కొన్ని మాధ్యమాలలో అంటే ఘన పదార్థాలలో ఒక రకంగా, అదేవిధంగా ద్రవ పదార్థాల్లో ఒక రకంగా కొద్దిగా వేగం అనేది అటు ఇటు అవుతుండొచ్చు, కానీ శూన్యంలో ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్. శూన్యంలో కాంతి వేగము ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రకృతిలోనే అత్యధిక వేగం ఏది అంటే కాంతి వేగమే. ఇప్పటి వరకు మనకున్న లెక్కల ప్రకారము ప్రకృతిలో అత్యధిక వేగము కాంతి వేగం. సో కాంతి వేగాన్ని ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తాడు, చాలా వరకు కాంతి వేగాన్ని ఏ లెటర్తో సూచిస్తారని కూడా ఇస్తారు. సితో సూచిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏ లెటర్? సి అనే లెటర్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్తో మనం ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్, వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్గా ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ సమతలద్దం, ఆప్షన్ బి కుంభాకారాద్దం, ఆప్షన్ సి పుటాకారాద్దం, ఆప్షన్ డి స్తూపాకారాద్దం. సో దేన్ని వాడతారు చెప్పడానికి ప్రయత్నించండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార అద్దం. సో వాహనాల్లో రియర్ వ్యూ అంటే వెనక, ఇప్పుడు సపోజ్కి కార్ నడుపుతూ ఉన్నారు లేకపోతే బైక్ నడుపుతూ ఉన్నారు, మీకు సైడ్ మిర్రర్స్ ఉంటాయి. దాంట్లో నుంచి వెనక వచ్చే వ్యక్తుల్ని చూడడానికి ఏ మిర్రర్ వాడతాము అద్దాలలో అంటే కాన్వెక్స్ అంటే కుంభాకార అద్దాలు వాడతాం. సో ఇది ఇంపార్టెంట్ బిట్టు, మోస్ట్ 100 సార్లు రిపీట్ అయింది, నోట్ చేసుకోండి. కావాలంటే మీరు ఒక 5 పేపర్లు ఏమైనా తీసుకోండి రైల్వే, ఖచ్చితంగా ఈ బిట్ ఉంటుంది దీనికి రిలేటెడ్. అండ్ ఎందుకు సపోజ్కి కొన్ని క్వశ్చన్లు సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళాడు అనుకోండి, కొద్దిగా తిప్పి ఇవ్వాలనుకుంటే సబ్జెక్ట్కి వెళ్తాడు ఒక్కోసారి, అక్కడ కొంతమంది బోల్తా పడతారు. సో ఎందుకు కుంభాకార కటకాన్ని వాడతారని కూడా ఇస్తారు చాలా మంది. ఎందుకంటే ప్రాంతం వెనక ఉన్న వ్యూ అనేది ఎక్కువగా కనిపించడానికి. సపోజ్కి ఇక్కడ నేను ఏ అనేది పెట్టాను అనుకున్నాం, ఏ అనేది ఒక అక్షరం రాశాను. సో ఏ అనే అక్షరం కుంభాకార కటకంలో ఏ విధంగా కనబడుతుంది అంటే చిన్నగా కనబడుతుంది. ఎందుకంటే ఏ వెనకున్న వస్తువులు కూడా కనపడడానికి ఈ ఏ అనే అక్షరము చిన్నగా కనబడుతుంది. సో
ఏ అనే అక్షరం చిన్నగా కనపడినప్పుడు ఏ వస్తువు అయినా దాంట్లో చిన్నగా కనపడుతుంది. సో కాబట్టి వెనకున్న ప్రాంతం బాగా విస్తరించి కనబడుతుంది. అందుకనే మనము కార్లో వెళ్తున్నప్పుడు అద్దం అనేది మనం వెనక వైపు ఏ వాహనాలు వస్తున్నాయో చూడడానికి అద్దం ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కాకపోతే వెనక ఉన్న ప్రదేశం అంతా ఒక కారు, 2 కార్లు, 3 కార్లు, పెద్ద లారీ వస్తుంది కూడా కనబడుతుంది. ఎందుకు? ఆ వస్తువులను చిన్నగా చేసి చూపించి వెనకున్న వ్యూనంతా చూపిస్తుంది. అందుకనే ఈ వాహనాల రియర్ వ్యూలో మనకి కాన్వెక్స్ కుంభాకార అద్దాన్ని వాడతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మూడవది, తెల్ల కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కాంతి పరావర్తనం, ఆప్షన్ బి కాంతి వక్రీభవనం, ఆప్షన్ 3 డిస్పర్షన్స్ కాంతి వ్యతీకరణం, ఆప్షన్ డి డిఫ్యూజన్ కాంతి వ్యాప్తి. సో ఏమంటారండి, తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోతుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటికి కనిపించే కాంతి ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, అంతే కదా. వెలుతురు ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కానీ మన కంటికి కనిపించకుండా ఆ తెలుపు రంగులో చాలా రంగులు ఉంటాయి. చాలా అంటే 7 రంగులు ఉంటాయి. ఆ 7 రంగులు ఏంటి? మనము చెప్పుకుంటాం ఇంద్రధనస్సు అని, విబ్జిఆర్, VIBGYOR, విబ్జిఆర్. వి అంటే వాయిలెట్, ఐ అంటే మనకి ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ విధంగా 7 రంగులు ఉంటాయి. సో తెల్లని కాంతి ఈ 7 రంగులుగా ఎప్పుడు విడిపోతుంది అంటే కాంతి వ్యతీకరణం చెందినప్పుడు. సో కాంతి వ్యతీకరణం చెందినప్పుడు, డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో కాంతి వ్యతీకరణం చెందినప్పుడు. మీరు ఒక ప్రిజం గుండా ఒక ప్రిజం ఉంటుంది. మనం చిన్నప్పుడు సైన్స్ క్లాసులలో నేర్చుకున్నాం. ఏదైనా ఒక వైట్ లైట్ ని ప్రిజం గుండా పంపిస్తే అది 7 ఇంద్రధనుస్సుగా మారిపోతుంది. సో దానికి కారణం ఏంటి? కాంతి యొక్క వ్యతీకరణం అనే సూత్రం పైన ఆధారపడి ఒక తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్, చాలా చిన్న వస్తువులను చూడడానికి ఉపయోగించే పరికరం ఇది. ఇది చాలా ఈజీయే, కాకపోతే ఎక్కువ రిపీట్ అయింది. టెలిస్కోప్ వాడతారా? ఇది కూడా చాలా మంది మిస్టేక్ చేశారు, నేను చూశాను కొంతమంది స్టూడెంట్స్ ని. సో ఏంటి చెప్పండి, టెలిస్కోపా, మైక్రోస్కోపా, పెరిస్కోపా, స్పెక్ట్రోమీటరా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మైక్రోస్కోప్. సో చాలా మంది దీన్ని టెలిస్కోప్ అని కూడా పెట్టారు. ఎందుకు? ఆకాశంలో నక్షత్రాలు చిన్నగా ఉంటాయి, వాటిని చూడడానికి కూడా మనం టెలిస్కోప్ ని వాడతాం కదా. టెలిస్కోప్ ని ఎందుకు వాడతామండి? దూరంగా ఉన్న వస్తువులను చూడడానికి, చిన్నగా ఉన్న వస్తువులను చూడడానికి కాదు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో టెలిస్కోప్ అనేది దూరంగా ఉన్న వస్తువులను చూడడానికి, సూక్ష్మదర్శిని అనేది చిన్నగా ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగపడుతుంది. సో 4th కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మైక్రోస్కోప్, సూక్ష్మ దర్శిని. నెక్స్ట్ 5వ క్వశ్చన్, సమతల అద్దంలో ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? సమతల అద్దం అంటే మన ఇంట్లో చూసుకునే అద్దం అనుకోండి. సపోజ్ కి మన ఇంట్లో చూసుకునే అద్దం యొక్క ప్రతిబింబం, సపోజ్ కి ఇది అద్దం, దీని ముందు నువ్వు నిలబడితే నీ యొక్క ప్రతిబింబం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? రియల్ అండ్ ఇన్వర్టెడ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్, రియల్ అండ్ ఎరెక్ట్, వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్. కల్పితమైందా, నిజమైందా? కల్పితం నిలువుగా ఉంటుందా, లేకపోతే నిజమైనది నిలువుగా ఏర్పడుతుందా, కల్పితం తలక్రిందులుగా ఏర్పడుతుందా? సపోజ్ ఇది అద్దం ఉంటే నువ్వు ఇక్కడ నిలబడ్డావు అనుకోండి, నీ బొమ్మ ఏ విధంగా కనబడుతుంది? తలక్రిందులుగా కనబడుతుందా? నీ కాళ్ళు పైన, నీ తల క్రింద ఉన్నట్టు కనపడదు కదా, నిలువుగానే నిటారుగా ఉన్నట్టే కనబడుతుంది. సో అయితే ఆప్షన్ ఇది కానీ ఇదైతే రాంగే కదా, తలక్రిందులుగా ఏర్పడదు. నెక్స్ట్, కల్పితమైనది, నిజమైనది. సో నిజమైనది అంటే ఆ ప్రతిబింబం అనేది ఏదైనా తెరపైన మనం పట్టుకోగలుగుతామో? పట్టుకోలేము. కాబట్టి అది వర్చువల్ ప్రతిబింబం అంతే అది మనకి. సో నిజమైనది కాదు, సో ఇది కాదు. సో కరెక్ట్ అయింది ఏంది? ఇది వర్చువల్ అండ్ ఎరెక్టెడ్, కల్పితమైనది, అదే విధంగా నిటారుగా నిలువుగా ఏర్పడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది 5th క్వశ్చన్ ది? ఆప్షన్ బి. నెక్స్ట్ 6th క్వశ్చన్, కాంతి ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి వెళ్తున్నప్పుడు వంగడం ఏమని అంటారు? సపోజ్ కి మనము చూసుకున్నాం, బెండ్ అవుతుంది కాంతి, లైట్ అనేది బెండ్ అవుతుంది. సో లైట్ బెండ్ అవ్వడం ఏమని అంటారు? కాంతి పరావర్తనం అంటారా, కాంతి వక్రీభవనం అంటారా, కాంతి వ్యతీకరణం అంటారా, లేకపోతే కాంతి విక్షేపణం అంటారా? సో ఏమంటాం మనము? కాంతి వక్రీభవనం అంటాం. అంటే వంగి వెళ్ళడాన్ని కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ అంటాం. సపోజ్ కి మనకు చూసుకున్నట్లయితే ఒక గ్లాస్ లో, మనకి చిన్నప్పుడు క్లాస్ లో చదువుకున్నాం, ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుంటారు. దీంట్లో ఏదైనా ఒక కర్రని నిలబెడితే ఆ కర్ర ఎలా ఉంటుంది? స్ట్రైట్ కనబడుతుందా? పై వరకు ఒకలాగా కనబడుతుంది, కింద ఏమో ఈ విధంగా సైడ్ కు ఉన్నట్టు కనబడుతుంది. సో ఏంది? ఈ కర్ర అనేది యాక్చువల్ గా నిటారుగా ఉంటుంది. కానీ మనకి నీళ్ళలో పెట్టినప్పుడు పైన ఉన్న భాగం ఏమో నిటారుగా, కింద లోపల ఉన్న భాగం ఏమో కొద్ది క్రాస్ గా ఉన్నట్టు, ఒక 30 degrees 45 degrees లో యాంగిల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంది?
ఈ కాంతి యొక్క వక్రీభవనం. కాంతి ఒక మాధ్యమం నుండి ఇంకొక మాధ్యమానికి వెళ్ళినప్పుడు వంగి ప్రయాణించడాన్ని ఏమని అంటారంటే కాంతి వక్రీభవనం అంటారు. నెక్స్ట్ 7th క్వశ్చన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్. తరంగ దైర్ఘ్యం యొక్క ఎస్ఐ యూనిట్ ఏది? ఇక్కడ కూడా చాలా మంది హెడ్జ్ అని పెట్టారు. సో తరంగ దైర్ఘ్యం అంటే ఏంది? వేవ్ లెంత్. వేవ్ అంటే ఏంది అసలుకి? తరంగం. సపోజ్ కి ఒక తరంగం ఈ విధంగా ప్రయాణిస్తుంది అనుకుందాం, సపోజ్ కి అనుకుందాం. సో ఈ తరంగం యొక్క ఏదైతే ఈ తరంగం ఉందో ఈ తరంగం యొక్క శృంగము ద్రోణి అంటారు. సపోజ్ ఈ విధంగా అప్ అండ్ డౌన్ ఏర్పడుతుంది. పైన ఉన్న 2 వాటి మధ్య దూరాన్ని, కింద ఉన్న 2 వాటి మధ్య దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యం అంటాం. సో దూరము అంటున్నాం కాబట్టి దూరాన్ని ఎప్పుడు కానీ దేంట్లో కొలుస్తారు మనము? మీటర్లో కానీ కిలోమీటర్లో కానీ ఈ విధంగా కొలుసుకుంటాం. సో కింద ఆప్షన్లు ఏమి ఇచ్చారు చూడండి. మీటర్, సెకండ్ లో అంట. పొడవును ఎక్కడైనా సెకండ్ లో కొలుస్తామా? కాదు. హెడ్జ్ అంట, పౌనపుణ్యం, ఫ్రీక్వెన్సీని హెడ్జ్ లో కొలుస్తాం. జౌల్ అంట, అసలు ఇది కానే కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీటర్. సో తరంగ దైర్ఘ్యం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. దీన్ని కొన్ని క్వశ్చన్లో దీన్ని సింబల్ ఏంటి అంటారు. ఇది సింబల్ లాంబ్డా అంటాం మనం, తెలుసు కదా, లాంబ్డా. సో 2 తరంగాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటాం. దీన్ని లాంబ్డాతో సూచిస్తాం. దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే మీటర్. నెక్స్ట్, ఏ రంగు కాంతికి అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది? వాయిలెటా, నీలమా, ఎరుప, ఆకుపచ్చ. సో తరంగ దైర్ఘ్యం అంటే ఇందాకే చెప్పుకున్నాం. 2 తరంగాలు ఈ విధంగా ఉన్నాయనుకోండి. 2 తరంగాల మధ్య దూరాన్ని ఏమంటున్నాం మనం? దీన్ని లాంబ్డా, దీన్ని సూచిస్తున్నాం, తరంగ దైర్ఘ్యం అంటున్నాం. సో ఏ రంగు కాంతికి ఈ తరంగ దైర్ఘ్యం అత్యధికంగా ఉంటుంది? వీటి మధ్య తరంగాల మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాయిలెట్, నీలం, ఎరుపు, ఆకుపచ్చ. సో దేనికి ఉంటుంది? ఎరుపుకి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎరుపు కాంతికి అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది కాబట్టి వాటిని మనము ట్రైన్స్ సిగ్నల్లో కానీ ఎక్కడైనా సిగ్నల్లో కానీ ఉపయోగిస్తాం మనం, ట్రాఫిక్ లైట్లలో కానీ. ఎందుకు కారణం అంటే తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. సో అదే విధంగా ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. ఏ రంగు కాంతికి అత్యల్ప తరంగ దైర్ఘ్యం ఉంటుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాయిలెట్ కి అతి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది. రెడ్ కి, ఎరుపుకి అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈ క్వశ్చన్స్ కనబడతానే ఉంటాయి మీకు. నెక్స్ట్, షేవింగ్ మిర్రర్ గా ఏ అద్దం ఉపయోగిస్తారు? ఇందాక మనం ఒక క్వశ్చన్ చదువుకున్నాం, కార్ లో రేర్ వ్యూ గా ఏది ఉపయోగిస్తారు అని చెప్పి. అక్కడ ఏది? కుంభాకార కటకాన్ని వాడతాం మనం. సో ఇప్పుడు షేవింగ్ మిర్రర్, ఇంట్లో ఎవరైనా షేవ్ చేసుకుంటారు కదా, షేవ్ చేసుకునేటప్పుడు ఈ హోటల్లో కానీ ఎక్కడన్నా సపరేట్ గా షేవింగ్ మిర్రర్ ఒకటి ఉంటుంది. మీకు దాంట్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. మామూలుగా మన ఇళ్లలో చిన్నగా ఏదో అద్దం పెట్టుకొని చూసుకుంటారు, అది కాదు. అది సమతల దర్పణం, అది ప్లెయిన్ మిర్రర్. అది మీరు షేవింగ్ మిర్రర్ ఎక్కడన్నా రెస్టారెంట్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు షేవింగ్ మిర్రర్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు సపరేట్ మిర్రర్స్ కనబడతాయి మీకు. సో అక్కడ ఎటువంటి మిర్రర్ వాడతారని చెప్పేసి ఇచ్చాడు. సమతల అద్దం, కుంభాకార అద్దం, పుటాకార అద్దం, స్తూపాకార అద్దం. ఏది వాడతారు? పుటాకార అద్దము, కాన్కేవ్ మిర్రర్ వాడతారు. ఇందాక కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు అనుకున్నాం మనము? వెనకున్న వస్తువులు చిన్నగా కనపడడానికి. కానీ ఇక్కడ పుటాకార అద్దం అనేది దేనికి ఉపయోగిస్తారు? వస్తువులు పెద్దగా కనపడడానికి. షేవింగ్ చేసుకునేటప్పుడు హెయిర్ అనేది కూడా చిన్నగా ఉన్న హెయిర్ కూడా మంచిగా స్పష్టంగా కనపడాలి కాబట్టి, పెద్దగా ఉండాలి కాబట్టి పుటాకార కటకం వాడతారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. షేవింగ్ మిర్రర్ గా ఏది ఉపయోగిస్తారంటే పుటాకార అద్దాన్ని ఉపయోగిస్తారు. ఇందాక కార్ లో అయితే రేర్ వ్యూ గా ఏ మిర్రర్ ను ఉపయోగిస్తారు అనుకుంటే అక్కడ మాత్రం పుటాకార అద్దాన్ని వాడతారు. సో నెక్స్ట్, ఆకాశం నీలంగా కనిపించడానికి కారణమైన ఘటన ఏది అన్నాడు. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి వ్యతీకరణం, కాంతి విక్షేపణం. సో ఆకాశం నీలంగా ఎందుకు కనబడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకే చెప్పుకున్నాం కదా, కాంతి అనేది ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది? వైట్ రంగులో ఉంటుంది. సో అది కొన్ని కారణాల వల్ల 7 రంగులుగా విభజించబడుతుంది. సో ఆ 7 రంగులు కూడా ఏదో చెప్పుకున్నాం మనం ఇందాక, విబ్జిఆర్ అని. సో ఆ విబ్జిఆర్ లో ఒక బి ఉంది. బి అంటే ఏంది? బ్లూ. మరి ఆ బ్లూ కలర్ లో కనబడుతుంది ఆకాశం. ఎందుకు కనబడుతుంది అంటే కాంతిలో ఉన్న 7 రంగుల్లో బ్లూ అనేది అంటే నీలం రంగు అనేది కాంతి యొక్క ఒక సూత్రం వలన ఎక్కువగా చెల్లా చెదురైపోతుంది, ఎక్కువ అవుతుంది. అందుకనే ఆకాశంలో అన్ని మన వైట్ కలర్ అన్ని కలర్స్ ఉన్నా కానీ మనకి ఓన్లీ బ్లూ కలరే ఎక్కువ కనబడుతుంది. బికాస్ కాంతి యొక్క ఒక సూత్రం పైన ఆధారపడుతుంది. ఆ సూత్రం ఏది అంటే స్కాటరింగ్. కాంతి విక్షేపణం. విక్షేపణం అంటే ఏంది? చెల్లా చెదురవడం. సో
ఏదైతే నీలం అనే రంగు ఉందో దానికి ఎక్కువ చెల్లాచెదురయ్యే గుణం కలిగి ఉంటుంది, ఎక్కువ చెల్లాచెదురవుతుంది. మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఈ ఎల్ఈడి లైట్లు కనబడతా ఉంటాయి. ఎల్ఈడి లైట్లలో మిగతా కలర్స్ తో రాసిన వాటిలో అన్ని మంచిగా కనబడతాయి, కానీ బ్లూ కలర్ తో రాసిన వాటిలో కళ్ళు మసకగా కనబడతాయి. ఎందుకంటే ఆ లైట్ అక్కడ స్పష్టంగా ఉండదు, బాగా చెల్లాచెదురు అయిపోతుంది, మనకి కాంతి విక్షేపణం చెందుతుంది, అందుకని అది సరిగ్గా కనపడదు. అదే విధంగా ఆకాశంలో ఈ బ్లూ అనేది బాగా చెల్లాచెదురైపోయి పైన ఉన్న మొత్తం ఆ స్కై అంతా మనకి నీలం రంగులో కనబడుతుంది. సో ఆకాశం నీలంగా కనిపించడానికి కారణమైంది ఏంది? కాంతి యొక్క విక్షేపణం. సో ఇవి 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ ద్వారా మనం ఇంకొక 20-30 పాయింట్లు కూడా నేర్చుకున్నాం అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ కనుక వస్తే మీరు ఎగ్జామినేషన్ లో తప్పు చేయకూడదు. ఓకేనా?